హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ద్వారా మనీని ఎర్న్ చేస్తున్నట్లయితే రీసెంట్గా యాడ్సెన్స్ చాలామందికి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోమని మెయిల్ అయితే పంపించింది. నాకు కూడా రీసెంట్గా మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ ఓపెన్ చేయగానే అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ అని అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే, మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా నేను మెయిల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంది. ఇక్కడి నుంచే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ అంటున్నాను. స్టార్ట్ న్యూ ఫామ్, స్టార్ట్ ఫామ్. ఇందుకోసం మనం సైన్ ఇన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇండివిజువల్, నెక్స్ట్. ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్? నో. నెక్స్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం W8BN అయితే సెలెక్ట్ చేయాలి. స్టార్ట్ W8BN ఫామ్. ఇక్కడ ఆల్రెడీ నా పేరు ఉంది, ట్యాక్స్ ఐడెంటిటీ. నేను పాన్ కార్డ్పై నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత DBA ఎలాగ వదిలేయాలి. కంట్రీ రీజన్ వచ్చేసి మనం ఇండియా అనమాట, ఇండియా ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫారెన్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ ఇచ్చేయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కింద మనం ఇది పెట్టేయాలన్నమాట. అలాగే మెయిలింగ్ అడ్రస్ కూడా సేమ్ అని ఇచ్చేయాలి. తర్వాత నెక్స్ట్ అనాలి. ఎస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత రెసిడెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ, ఇండియా. స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ కింద అదర్ రేట్స్. ఇక్కడ మనం ఆర్టికల్ 12 విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15% ట్రీటీ అనమాట. మనకి 30 అంటే నో ట్రీటీ, 15 తీసుకోవాలి. తర్వాత ఓకే. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ 7 అదే వస్తుంది. అలాగే 0% మనం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ రెండు క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఆర్టికల్ 12 వస్తుంది. విత్ హోల్డింగ్ వచ్చేసి 15 తీసుకోవాలి. తర్వాత ఇది క్లిక్ చేసి నెక్స్ట్ అనాలి. ఇక్కడ మనం నో చెప్పాలి. నో అన్నప్పుడు మనకి ఐ సర్టిఫైడ్ అని చెప్పేసి నెక్స్ట్ అనాలి. చూడండి, ఇక్కడ గో పేపర్లెస్ రికమెండెడ్. తర్వాత ఐ యాక్సెప్ట్ ద పేపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్. నేను మెయిల్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్. ఐ హ్యావ్ రివ్యూడ్ ద జనరేటెడ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి నెక్స్ట్ అనాలి. ఐ డిక్లేర్ దట్, నేనే డిక్లేర్ చేస్తున్నాను ఇదంతా. ఐ సర్టిఫైడ్ అని చెప్పేసి ఇవ్వాలి ఇక్కడ. తర్వాత ప్రజెంట్ వచ్చేసి మనం 2024లో ఉన్నాం కాబట్టి ఇది ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ మనం డేట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. తర్వాత సో ఇప్పుడు సబ్మిట్ అంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు ఏదవుతుందో అది కొంచెం మ్యాచ్ అవ్వలేదంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా ఒకటి మనం అప్లోడ్ చేయాలి. గాట్ ఇట్. చూడండి, ఇక్కడ కరెంట్ విత్ హోల్డింగ్ రేట్ 30%. దిస్ రేట్స్ అప్లైస్ అంటిల్ యువర్ ఫామ్ ఈజ్ అప్రూవ్డ్. అప్రూవ్ అయిందాక 30% ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. సో ఈ విధంగా మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.